అలాగే స్వామివారికి చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అంటే కోరిన కోరికలు మాత్రం 100% నెరవేరుతాయి స్వామివారి ద్వారా. నిన్న రీసెంట్గా ఒకళ్ళు వచ్చారని, కొంచెం నడవడం ఇబ్బందిగా ఉంటుందంటే మా అబ్బాయికి కాకినాడ, రాజమండ్రి, ఇటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారండి. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, కనిపించే ఈ ఆలయమే వడ్డిమెట్ట శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం. ఈ యొక్క ఆలయాన్ని మీరు చేరుకోవాలంటే తుండి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలానే రాజమండ్రి విశాఖపట్నం నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి. మీకు కనిపించే ఈ యొక్క మెట్ల మార్గం ద్వారానే మీరు కొండపైకి చేరుకోవచ్చు. అలానే మీరు వాహనాల మీద వస్తే కనుక రోడ్డు మార్గం కూడా ఉందండి కొండపైకి చేరుకోవడానికి. మనం వెళ్తున్న ఈ మార్గమేనండి రోడ్డు మార్గం, కొండపైకి వెళ్ళే మార్గం. మీరు చూస్తున్నారు కదండి, ఇదే అండి స్వామివారి ప్రధాన ఆలయం. మీరు చూస్తున్న ఈ యొక్క మెట్ల మార్గం ద్వారానే మీరు కొండపైకి కూడా చేరుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఇదే అండి ఆలయం లోపలికి వెళ్ళే మార్గం. तन्नो दन्तप्रचोदयपदाभिर्वः लक्ष्मी गणपतेः देवताभ्योर्वः सुवर्णदिव्यमन्त्रपुष्पान् समर्पयामि आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि साष्टांगनमस्कारान् समर्पयामि अपराधनमस्कारान् समर्पयामि. నమస్కారం చేసుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహి మే రక్ష రక్ష గణనాయక శ్రీ లక్ష్మీ గణపతి దేవత ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. మనసులో మీ యొక్క కోరికను తెలుసుకుని నమస్కారం చేసుకోండి. ధనం రే లక్ష్మీ గణపతి దేవతార్పణమస్తు. వేదాహితం పురోషం
శ్రీమదేంద్రాయ మణియగుణాత్మనే చక్రధ్వజాయ సార్వభౌమాయ మంగళం దేవతాగ్నమః లక్ష్మీ గణపతే దేవతాభ్యో నమః ఆనందకర్పూర నీరాజనం రచయామి నీరాజనం వృద్ధ ఆచమనీయానమృపయామి దేవతాగ్నమః లక్ష్మీ గణపదేవతాభ్యో నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనం వృద్ధ ఆచమనీయానమృపయామి దేవతాభ్యో నమః శ్రీ లక్ష్మీ గణపతే నమః శ్రీ గణ మహాగణాధిపతి నమః. మనకి పాయకురేపేట దగ్గరలో ఒడ్డిమట్ట గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు స్వయంభూ అండి. అంటే ఈ యొక్క కొండ ప్రాంతంలో దక్షిణ భాగంలో స్వామివారు పూర్వం ఒక ఆయన కళలో కనిపించి నామవరం వాస్తవ్యులు ఒక ఆయన కళలో కనిపించి పలానా చోట ఉన్నారని చెప్పడం వల్ల అప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని స్వయంభూ అండి, స్వామివారి విగ్రహం స్వయంభూ. ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి 1947 సంవత్సరంలో సుమారుగా 1947 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. అలాగే స్వామివారికి చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కాకినాడ, రాజమండ్రి, ఇటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారండి. అంటే కోరిన కోరికలు మాత్రం 100% నెరవేరుతాయి స్వామివారి ద్వారా. నిన్న రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి, కొంచెం నడవడం ఇబ్బందిగా ఉంటుందంటే మా అబ్బాయికి, దానివల్ల మేము స్వామివారి దగ్గరికి ఇంత క్రితం వచ్చాము, మళ్ళీ మాకు కోరిన కోరిక నెరవేరిందని చెప్పి ఒక 108 కొబ్బరికాయలు మొక్కుబడితో స్వామివారికి వచ్చి సమర్పించుకుని బెల్లం అది సమర్పించుకుని వెళ్ళారు. అలాగే ఏంటంటే దూర ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ జరిగే ఆలయ పూజా కార్యక్రమాల గురించి కూడా మనకి ప్రతిరోజు ఉదయం 6:30-7 గంటల దేవాలయం స్టార్ట్ అవుతుందండి. 11 గంటల దాకా ఉంటామండి. 11 గంటల దాకా ఉంటాం. అలాగే ప్రతి బుధవారం స్వామివారికి గరికతో అష్టోత్తర పూజ ఉంటుందండి. గరికతో అష్టోత్తర పూజ భక్తులు కూడా వస్తూ ఉంటారు. అలాగే 7 బుధవారాలు ప్రారంభించామండి. 7 బుధవారాలు కూడా వాడపల్లిలాగా 7 బుధవారాలు ప్రారంభించామండి. 7వ బుధవారం ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రారంభించి 7వ బుధవారం లాస్ట్లో చివరిగా స్వామివారికి యథాశక్తిగా బెల్లం సమర్పించుకొని స్వామివారి పూజ చేయించుకోవడం జరుగుతుందండి. అలాగే సంకటహర చవితి, నెలకొకసారి వచ్చే సంకటహర చవితి కూడా విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకం రేపు శుక్రవారం వస్తుంది. స్వామి, ఇక్కడ అలానే నూతన వాహనాలు ఏమన్నా ఓపెనింగ్ కూడా మీకు ఇక్కడ పూజలు చేస్తారండి కదండి, వాటి గురించి కూడా చుట్టుపక్కల కూడా 10-15 గ్రామాల వరకు కూడా అండి, సరౌండింగ్లో 10-15 గ్రామాల వరకు కూడా నూతన వాహనం, అలాగే బైక్ కానీ కారు కానీ ఏం తీసుకున్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళడం ఆనవాయండి చుట్టుపక్కల అందరికీ కూడా. ఇది స్వామి టెంపుల్ అండి, ఉమారామలింగేశ్వర స్వామివారి టెంపుల్. అది పక్కన అమ్మవారి టెంపుల్ అండి, ఆ పక్కన నవగ్రహాలు. అది మేము నైవేద్యం వండుకునే వంటశాల అనమాట. స్వామివారికి రోజు మహానైవేద్యం పెట్టి వంటశాల అది. సరే కదండి, ఇదండి ఒడ్డెమెట్ట లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం యొక్క విశేషాలు చూసారు కదండి. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దామండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.